నెల 18వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ యువత భారీగా హాజరు కావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అండ్ బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు షంబీపూర్ రాజు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సు విజయవంతం కోసం చేపట్టవలసిన కార్యాచరణపై పేట్ బషీర్బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివేకానంద్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు షంబీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకుండా నిరుద్యోగ యువత ఆశలను వమ్ము చేసిందని ఆయన విమర్శించారు. మిత్రులందరికీ నమస్కారం. ఎమ్మెల్యే వివేకానంద్ గారు చాలా విషయాలు కూడా మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారికి నోటికి వచ్చినట్టుగా అబద్ధాల మాటలతో మరి ఎన్నో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసినట్టే తెలంగాణ యువతను, నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏ గ్రౌండ్ నుంచి అయితే, ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ యువతకు మోసం చేసే కార్యక్రమాలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, అదే ఒక వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పినటువంటి హామీలను గుర్తు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన ఉంటూ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం మరి సరూర్ నగర్లో ఈ నెల 18వ తారీఖు నాడు శనివారం నాడు ఉదయం 10 గంటలకు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సభ చూసిన మనం నిన్న తెలంగాణ భవన్లో గౌరవ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పోస్టరావిష్కరణ చేసి ఒక సభను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హామీలు నెరవేర్చ కూడా పోరాటం చేయడానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే తేలిపోయింది ఇది విఫల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సంపూర్ణంగా విఫలమైపోయినాడని చెప్పి. కానీ మన బాధ్యతగా ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీసినట్టు అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రజలు కూడా మనకి కూడా బాధ్యత గల విపక్ష పార్టీ మనకి అవకాశం, అంటే వారికి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా పయనించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి సరూర్ నగర్లో 18వ తారీఖున జరగబోయేటువంటి యువ సంగ్రామ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సమ్యత్తం అవుతా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున 5,000 మంది యువతలు పెద్ద ఎత్తున పెళ్లి సభని దిగ్విజయం చేస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.